నమస్తే వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎవరి అనుమతులు అక్కర్లేదు, ఎవరితోనూ వారికి పని లేదు. నిబంధనలకు విరుద్ధమైతేనే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సెలార్లు కట్టేస్తున్నారు. ఇదంతా కళ్ల ముందే కనిపిస్తున్న పురపాలిక యంత్రాంగం మాత్రం వేడుక చూస్తూ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. షాద్ నగర్ పట్టణంలో అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్న సెలార్ల వ్యవహారాలను ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్ మహానగరానికి కోతవేటు దూరంలో ఉన్న షాద్ నగర్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అంతే వేగంగా అక్రమ కట్టడాలు సైతం చోరందుకుంటున్నాయి. ఇక్కడ ఇదంతా తెలిసిన సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విశేషం. ప్రభుత్వం నిబంధనలు పాటించని అక్రమ కట్టడాలపై కొరడా జులిపించాల్సిన అధికారులే వారికి వత్తాసు పలుకుతూ సలహాలిస్తున్నారన్నది సమాచారం. ఈ మధ్యకాలంలో షాద్ నగర్లో ఇండ్ల సముదాయం, కమర్షియల్ అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా సెలార్లను కట్టిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లపై బిల్డింగ్లు నిర్మించేస్తున్నారు. పట్టణ నడిబొట్టు అత్యంత రద్దీగా ఉండే పరిగి రోడ్లో గల హనుమాన్ దేవాలయం సమీపంలో స్వీట్ హౌస్ పక్కన ఎంచక్క ఓ వ్యాపార సముదాయాన్ని సుమారు 10-12 ఫీట్ల లోతు సెలార్లు తీసి బిల్డింగ్ నిర్మిస్తున్నారు. బిల్డింగ్ ప్రారంభ సమయంలో వచ్చిన మున్సిపల్ అధికారులకు ఎంతో కొంత ముడుపులు మట్టు చెప్పి లేదా పలుకుబడి ఉన్న నేతలతో చెప్పించి బిల్డింగ్ పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇదంతా తెలిసిన ఉన్నతాధికారులు మాత్రం ఏం తెలియదన్నట్లు నిమ్మకుండిపోతున్నారు. మరికొన్ని రోజులైతే ఏకంగా ప్రారంభోత్సవాలు చేసుకునే విధంగా బిల్డింగ్ పనులు పూర్తి కావడానికి వస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇదే అదునుగా చేసుకుని మరికొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే తమ సెలార్లను నిర్మించుకునే వెసులుబాటును వారికి కల్పించినట్లయిందని పలువురు వాపోతున్నారు. బిల్డింగ్ యజమానులు అధికారులతో నేతలతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిస్తున్నారు. విచ్చలవిడిగా నిర్మిస్తున్న సెలార్లకు అసలు షాద్ నగర్లో పర్మిషన్ లేదు. సుమారు 900 గజాల పైన ఉంటేనే సెలార్ అనుమతులు లభిస్తాయి. కానీ ఇక్కడ అవన్నీ ఏవీ లేవు. ఇష్టం ఉన్నట్లు సెలార్లు నిర్మించుకోవచ్చు, ఎంచక్క కట్టుకోవచ్చు. ఈ విషయం సంబంధిత బిల్డింగ్ యజమానులు సైతం బాహాటంగానే చెప్తున్నారు. అయినా కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసి తెలియనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు వాపోతున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకపోతే ఒకరిని చూసి ఒకరు సెలార్లను నిర్మించుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఎక్కువయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారో లేక వాళ్ళిచ్చే ముడుపులకు ఆశపడతారో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.